హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పీనట్ అండ్ కోకోనట్ చిక్కీ అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టైంపాస్ స్నాక్ కింద మీరు డైలీ కూడా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పుతో వేయించిన వేరుశెనగుళ్ళని తీసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వాడుతున్నాను. మీరు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పైన స్కిన్ తీసేసి ఇలాంటి ఎలక్ట్రిక్ కట్టర్లో కానీ లేదంటే మిక్సీలో పల్స్ చేస్తూ కానీ లేదంటే అప్పడాల కర్రతో కానీ కొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు మీరు చిక్కీని ఎందులో అయితే వేద్దాం అనుకుంటున్నారో దానికి బటర్ పేపర్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఎంత అయితే తీసుకున్నామో వేరుశెనగుళ్ళని సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బెల్లాన్ని బాగా ముదురుపాకం రానివ్వాలండి. దాన్ని వాటర్లో వేసి చెక్ చేస్తే అది చల్లారిన తర్వాత మనం వేలుతో విరిపితే 2 ముక్కల కింద విరిగిపోవాలి. అలా అయితే మనకు కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఇందాక మనం వేసి పెట్టుకున్న పీనట్స్ అంటే డ్రై కోకోనట్, ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసి జస్ట్ 30 to 40 సెకండ్స్ కలిపితే చాలండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక బటర్ పేపర్ వేసి ఉంచుకున్న దాని మీద వేసి ఏదైనా స్పాచులాతో కానీ నెయ్యి రాసిన గిన్నెతో కానీ లెవెలప్ చేసుకుని దానిపైన డ్రై కోకోనట్ గార్నిష్కి వేసుకుని లెవెలప్ చేసుకోండి. ఇది చూడడానికి అందంగా ఉంటుంది. ఇది కూడా ఇష్టం లేకపోతే ఆప్షనల్ అండి. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే మన చిన్న చిన్న ఆన్మాల్ కింద పీసెస్ కట్ చేసుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. దీన్ని మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే కనీసం 1 నెల రోజులు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరందరూ ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.